ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బ్రెజిల్లో ఒక హోటల్లో జరిగిన యథార్థ సంఘటన. థామస్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. థామస్ బ్రెజిల్ ఒకరోజు ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నంబరు 310 అతనికిచ్చారు. అయితే అతనికి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతన్ని పొరపాటున కూడా నంబర్ 313 రూమ్ దగ్గర కూడా వెళ్లొద్దు అని చెప్పింది. అయితే అతను రూమ్కి వెళ్లిన తరువాత కొద్దిసేపటి తరువాత అసలు అమ్మాయి ఎందుకు రూమ్ నం 313కి వెళ్లకూడదని ఎందుకు చెప్పిందా అని ఆలోచించాడు. అయితే తరువాత అతనికి ఆ రూంలో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ రూమ్ డోర్కి ఉన్న కీ హోల్ నుండి లోపలికి చూశాడు. అయితే అతనికి ఆ రూంలో ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి తెల్ల గౌను వేసుకుని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరబోసుకుని అలాగే కదలకుండా నిలబడి ఉంది. గోడవైపు తిరిగి నిలబడడం వల్ల థామస్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. అయితే మధ్యాహ్నం అవడంతో అతను లంచ్ చేయడానికి కిందకి వచ్చాడు. అప్పుడు మళ్లీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరకు వెళ్లొద్దని మళ్లీ చెప్పింది. అయితే అతను లంచ్ అయిన తర్వాత తన రూంలోకి వెళ్లాడు. మళ్లీ రాత్రి డిన్నర్కి వచ్చినప్పుడు అతను రూమ్ నంబర్ 313లోకి మళ్లీ చూశాడు. ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్ల చుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది. అయితే అది ఏంటో అర్థం కాలేదు. అతను డిన్నర్ చేయడానికి కిందకు వచ్చాడు. ఈసారి అక్కడ పనిచేసే అమ్మాయి మళ్లీ అదే మాట చెప్పింది. అయితే ఈసారి అతను అమ్మాయిని అసలు రూంలో ఉన్నదెవరు అని అడిగారు. అప్పుడు అమ్మాయి ఆ రూంలో ఎవరూ లేరని చెప్పింది. ఆ రూంను చాలా రోజుల కిందట మూసేశారని అని చెప్పింది. అతను ఆమెని ఎందుకు ఆ రూంని మూసేశారని అని అడిగాడు. అప్పుడు ఆమె అతనికి అసలు విషయం చెప్పింది. 1 నెల రోజుల క్రితం ఆ రూమ్ని 2 భార్యాభర్తలు తీసుకున్నారని. అయితే ఆమె భర్త ఆ రోజు రాత్రి ఆమె పడుకుని ఉండగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని. అప్పటినుండి ఆ అమ్మాయి అదే రూంలో తెల్ల గౌను వేసుకుని హోటల్లో పనిచేసిన చాలామందికి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. అందువలన ఆ రూమ్ మూసేశారని అని చెప్పింది. అయితే ఆమె కళ్ళు చాలా ఎర్రగా రక్తంతో నిండి ఉంటాయని ఆమె చెప్పింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. అతను డిన్నర్కి వచ్చే ముందు అతనికి ఆ రూంలో కనపడింది ఆ చనిపోయిన అమ్మాయి యొక్క ఎర్రని కళ్ళనమాట. అంటే ఇతను ఇటువైపు నుండి చూసినప్పుడు ఆ దెయ్యం అటు నుండి చూసింది అనమాట. ఇతను చూసిన ఆ ఎర్రని ఆకారం ఆ దెయ్యం యొక్క కళ్ళనమాట. అది తలుచుకుంటే అప్పుడు అతని గుండెల్లో గుబులు మొదలైంది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అతను తరువాత అతని రూంలో పడుకున్నాడు. చాలాసేపటి తరువాత తిరిగి నిద్రపట్టింది. అతను ఆ తరువాత రోజు ఉదయం అతని రూం తలుపు తీయలేదు. అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రూం తలుపులు బద్దలుగొట్టారు. తరువాత అక్కడ ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డారు. అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. అది నీ కళ్ల నుండి గుడ్లు బయటకు వచ్చి అతి దారుణంగా చనిపోయాడు. ఆ సంఘటన తరువాత ఆ హోటల్ పూర్తిగా మూసివేయబడింది. కొద్ది రోజుల తరువాత ఆ హోటల్ కూల్చివేయడం జరిగింది. కాని ఏ తప్పు చేయని థామస్ భూతానికి బలి కావాల్సి వచ్చింది. థామస్ మరణం తరువాత ఆ హోటల్ కూల్చివేయబడినప్పటికీ ఆ ప్రదేశం చుట్టూ ఉన్న గాలిలో ఏదో తెలియని బరువు ఉండేది. థామస్ మరణానికి కారణం కేవలం ఆ అమ్మాయి ఆత్మేనా, లేక ఆ హోటల్కు సంబంధించి మరేదైనా రహస్యం ఉందా అని వెతకడం మొదలుపెట్టాడు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆర్యన్. హోటల్ కూల్చివేస్తున్న సమయంలో శిథిలాల మధ్య ఒక పాత డైరీ దొరికింది. అది ఆ హోటల్లో పనిచేసిన పాత మేనేజర్ది. అందులో ఉన్న విషయాలు చదివిన ఆర్యన్ వాళ్లంతా ఒక్కసారిగా వణికిపోయింది. డైరీలో ఇలా ఉంది: మేము ఆ 313 రూమ్ను కేవలం ఒక హత్య వల్ల మూసివేయలేదు. ఆ హత్య జరిగిన తరువాత ఆ రూంలోని అద్దం మిర్రర్లోంచి ఆ అమ్మాయి ఆత్మ బయటకు రావడం మొదలుపెట్టింది. ఆమె ఎవరినైతే నేరుగా కళ్లలోకి చూస్తుందో వారి కళ్ల ద్వారా ఆమె ఈ లోకంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. థామస్ ఆ తప్పు చేశాడు. అతను నేరుగా ఆ ఎర్రని కళ్లలోకి చూశాడు. ఆర్యన్ ఆ శిథిలాల దగ్గరకు వెళ్లి ఫోటోలు తీస్తుండగా అతని కెమెరా లెన్స్లో ఏదో ఎర్రని చుక్క కనిపించింది. అతను జూమ్ చేసి చూశాడు. ఒక విరిగిన అద్దం ముక్కలో అతనికి అదే తెల్ల గౌను వేసుకున్న అమ్మాయి కనిపించింది. ఆమె ఇప్పుడు గోడవైపు తిరిగిలేదు, నేరుగా ఆర్యన్ వైపు చూస్తోంది. ఆమె కళ్ల నుండి రక్తం కారుతోంది. చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఆర్యన్ అక్కడి నుండి పారిపోవాలని చూశాడు. కాని అతని కాళ్లు కదలలేదు. గాలిలో ఒక వింత గొంతు వినిపించింది: థామస్, కళ్ళు సరిపోలేదు, నాకు ఇంకా కావాలి.
ఆర్యన్ ఎలాగోలా తన ఇంటికి చేరుకున్నాడు. రాత్రి నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో థామస్ కనిపిస్తాడు. థామస్ ముఖం మీద కళ్ళు లేవు, కేవలం 2 ఖాళీ రంధ్రాలు ఉన్నాయి. థామస్ ఆర్యన్ చెవిలో ఇలా గుసగుసలాడాడు. ఆమెను కళ్లలోకి చూడకు, ఆమె నిన్ను చంపదు. నీ కళ్ల ద్వారా నీ శరీరంలోకి వచ్చి నిన్ను ఆ గదిలో బంధిస్తుంది. ఇప్పుడు నేను ఆ గదిలో ఉన్నాను, ఆమె నా శరీరంలో బయట తిరుగుతోంది. తెల్లవారిన తర్వాత ఆర్యన్ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. అతని కళ్ళు కూడా నెమ్మదిగా ఎర్రగా మారుతున్నాయి. అప్పుడే అతనికి అర్థమైంది, ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి ఎవరైతే థామస్కు వార్నింగ్ ఇచ్చిందో ఆమె కూడా ఆ దెయ్యం బారిన పడిన బాధితురాలే అని. ఆమె ఆ దెయ్యం చెప్పినట్టే వింటూ కొత్త బాధితులను ఆ రూమ్ వైపు ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఆర్యన్ వంతు. అతను తన కళ్లను రక్షించుకోవడానికి చీకటి గదిలో గడుపుతున్నాడు. కాని ప్రతి రాత్రి తన గది తలుపు మీద ఎవరో గోళ్లతో గీకుతున్న శబ్దం. 313 అని పిలుస్తున్న గొంతు. ఆ దెయ్యం తన తదుపరి కళ్ల కోసం వేచి చూస్తూనే ఉంది. ఆర్యన్ కళ్ళు ఎర్రగా మారుతున్న కొద్దీ అతనికి శక్తులు క్షీణించడం మొదలైంది. కాని అతను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కావడంతో భయం కంటే నిజం తెలుసుకోవాలనే పట్టుదల అతనిలో ఎక్కువగా ఉంది. ఆ పాత డైరీని మళ్లీ లోతుగా పరిశీలించగా చివరి పేజీలో ఒక చిన్న క్లూ దొరికింది. ఆ డైరీలో మేనేజర్ ఇలా రాశాడు, ఆమె శక్తి ఆమె చూసే చూపులో లేదు, ఆమె కళ్ళు ప్రతిబింబించే అద్దంలో ఉంది. ఆ 313 రూంలో ఉన్న ఒరిజినల్ అద్దాన్ని పగలగొడితే తప్ప ఈ శాపం అంతం కాదు. కాని హోటల్ కూల్చివేయబడింది కదా, మరి ఆ అద్దం ఎక్కడుంది? ఆర్యన్ వెంటనే ఆ హోటల్ శిథిలాల దగ్గరకు పరుగెత్తాడు. సరిగ్గా 313 రూమ్ ఉన్న చోట తవ్వడం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి సమయం. ఆకాశం నల్లగా ఉంది. ఆర్యన్ శిథిలాలను తొలగిస్తుండగా నేలలోపల ఒక చిన్న గదిలాంటి నిర్మాణం కనిపించింది. అది ఆ హోటల్ యొక్క పాత స్టోర్ రూమ్ కావచ్చు. అక్కడ ఒక మూలన దుమ్ముతో నిండిన ఒక భారీ పురాతన అద్దం కనిపించింది. అతను ఆ అద్దం దగ్గరకు వెళ్లగానే అద్దంలో తన ప్రతిబింబానికి బదులుగా ఆ తెల్ల గౌను అమ్మాయి కనిపించింది. ఆమె కళ్ళు ఇప్పుడు రక్తం చిమ్ముతున్నాయి. అద్దంలోంచి ఆమె చేతులు బయటకు వచ్చి ఆర్యన్ మెడను పట్టుకున్నాయి. ఆమె ఆర్యన్ కళ్లలోకి నేరుగా చూస్తూ అతని ఆత్మను లాగేయడానికి ప్రయత్నిస్తోంది. ఆర్యన్ కళ్ళు విపరీతమైన నొప్పితో మండిపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో తన జేబులో ఉన్న థామస్ ఫోటో హోటల్ రికార్డ్స్ నుండి సేకరించింది కింద పడింది. ఆ ఫోటోలో థామస్ కళ్ళు లేని భయంకర రూపం ఆర్యన్కు గుర్తొచ్చింది. ఆర్యన్ తన శక్తినంతా కూడగట్టుకుని పక్కనే ఉన్న ఒక భారీ ఇనుప రాడ్ను తీసుకుని ఇక చాలు అని అరుస్తూ ఆ అద్దాన్ని బలంగా కొట్టాడు. అద్దం 1000 ముక్కలైంది. ఆ క్షణం ఒక భయంకరమైన అరుపు వినిపించింది. అది మనిషి అరుపు కాదు, 1000 ఆత్మలు ఒకేసారి స్వేచ్ఛ పొందినట్లున్న ఆర్తనాదం. ఆ అద్దం ముక్కల నుండి నల్లటి పొగ బయటకు వచ్చి గాలిలో కలిసిపోయింది. ఆర్యన్ కింద పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత అతను కళ్ళు తెరిచి చూస్తే అతని కళ్లలోని ఎరుపు రంగు మాయమైపోయింది. చూపు సాధారణ స్థితికి వచ్చింది. మరుసటి రోజు ఉదయం ఆర్యన్ ఆ స్థలాన్ని వదిలి వెళుతుండగా అక్కడ పనిచేస్తున్న ఒక పాత కూలీ అతనికి కనిపించాడు. ఆర్యన్ జరిగిన విషయం చెప్పగా ఆ ముసలివాడు ఒక వింత మాట అన్నాడు. బాబూ, నువ్వు అద్దాన్ని పగలగొట్టావు సరే, కాని ఆ అద్దం ముక్కలు ఎక్కడ పడ్డాయో చూశావా? ఒక్క చిన్న ముక్క మిగిలినా ఆ ఆత్మ మళ్లీ ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తుంది. ఆర్యన్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ శిథిలాల మధ్య ఒక చిన్న అద్దం ముక్క సూర్యకాంతికి మెరుస్తోంది. అందులో ఒక చిన్న ఎర్రని చుక్క మళ్లీ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తోంది. థామస్ ఆత్మకు శాంతి చేకూరి ఉండవచ్చు, కాని ఆ శాపం పూర్తిగా అంతమైందా? లేదా ఆ అద్దం ముక్కను ఎవరైనా ఇంటికి తీసుకెళ్తారా? వేచి ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన అనగనగా ఛానల్లో. ఈ కథ ఇక్కడితో ఆగిపోవాలా లేదా నిన్ను వెంటాడాలా అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి, లేకపోతే రూమ్ నెంబర్ 314లో నీ పేరు వినిపించవచ్చు. జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయి, నిన్నే వెతుకుతుంది.